10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర. చారిత్రక ఈడెన్ గార్డెన్లో భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య అమీతుమీ సెమీస్ బెర్త్ను నిర్ణయించే పర్సనల్ క్వార్టర్ ఫైనల్లో పోరులో గెలిచేదెవరు? చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ జరగబోతుంది. అదే వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా. టీమిండియా వెస్టిండీస్ మధ్య సూపర్ 8లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఒక విధంగా ఇది సెమీఫైనల్స్కి క్వార్టర్స్ లాంటిదని చెప్పాలి. సో ఈ మ్యాచ్ ఏదైతే వెస్టిండీస్ ఇండియా మధ్య జరగబోయేటటువంటి ఈ మ్యాచ్ రేపు సెమీఫైనల్స్లో ఎవరెవరు తలపడబోతున్నారు అనేది డిసైడ్ చేయబోతుంది. సో డిసైడింగ్ మ్యాచ్ అన్నమాట ఇది. సో ఎవరు గెలిస్తే వాళ్ళే డైరెక్ట్గా సెమీఫైనల్స్కి ఎంటర్ అవుతారు. సో ఇంతకుముందు మనం అనుకున్నాము సౌత్ ఆఫ్రికా గెలిచి సౌత్ ఆఫ్రికా విజయం వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా గెలవడం ఒక విధంగా భారత్కి అది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ పాయింట్స్ సేమ్ వస్తే అన్ని మ్యాచెస్ 3 టీంలకి కూడా నెట్ రన్ రేట్ చూసేవాళ్ళు. కానీ ఆ నెట్ రన్ రేటు ఇది నుంచి ఆ నెట్ రన్ రేటు త్రుటిలో తప్పించుకుందని చెప్పాలి టీమిండియా. సో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలవడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే వెస్టిండీస్కి ఇటు ఇండియాకి సూపర్ 8లో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే విజయం సాధిస్తుందో ఆ టీం డైరెక్ట్గా సెమీఫైనల్స్కి చేరుతుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా గ్రూప్ 1లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా అయితే క్వాలిఫై అయింది సెమీఫైనల్స్కి. ఇక మిగిలిన టీం ఏది అని ఆలోచిస్తే మాత్రమే ఈ రెండిట్లో ఏదైతే వెస్టిండీస్ టీమిండియా ఈ రెండు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే సెమీఫైనల్స్లో సెకండ్ ప్లేస్ ఖరారు చేసుకుంటారు. సో సెమీఫైనల్స్లో ఏది క్వాలిఫై కాబోతుంది రెండవ టీం అనేది తెలియాలి అంటే వెస్టిండీస్ టీమిండియా మధ్య జరగబోయేటటువంటి మ్యాచే డిసైడ్ చేస్తుంది. సో ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరగబోతుంది. రేపు 7 గంటలకి ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఒకసారి మన టీమిండియా ఎలా ఉంది, సో అటు వెస్టిండీస్ ఎలా ఉంది, బలాబలాలు ఏంటి అనే విషయాల గురించి మనం ఒకసారి ప్రస్తావించుకుందాం. సో ఓవరాల్గా జింబాబ్వేకి మ్యాచ్ అయితే జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచ్ మీద అయితే మన టీమిండియా అయితే బ్యాటింగ్లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరిచింది, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది, 256 స్కోర్ చేసింది. సో మన టీమిండియా ఆటగాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమాత్రం కూడా 150+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు బ్యాటింగ్లో. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా మీద ఓడినప్పుడు బ్యాటింగ్లో విఫలమైనటువంటి మన టీమిండియన్ ఆటగాళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అభిషేక్ శర్మ మంచి ఫామ్లోకి రావడము అది మనకి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సో గతంలో 3 సార్లు కూడా 0కి అవుట్ అయినటువంటి పరిస్థితి. అభిషేక్ శర్మను అసలు ఆడించాలా వద్దా అన్నటువంటి సందేహాలు నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా అభిషేక్ శర్మను తీసేయాలని చెప్పేసి అన్నారు. సో అయినప్పటికీ కూడా అభిషేక్ శర్మ మళ్ళీ బ్యాక్ ఇన్ ఫామ్ మంచి ఫామ్లోకి వచ్చాడు. సో హాఫ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో కాకుండా కొంచెం వెరైటీగా ఆడడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ కూడా 186 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మ మంచి ఫామ్లోకి రావడము టీమిండియాకి అదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పాలి, బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ మంచి ఓపెనింగ్ ఇచ్చినప్పుడు టీమిండియా మంచి భారీ స్కోరు సాధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అభిషేక్ శర్మ ఆ తర్వాత సంజు శాంసన్ కూడా రింకు సింగ్ గత మ్యాచ్ ఆడలేదు. వాళ్ళ నాన్న అనారోగ్య కారణాల వల్ల అతను హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళ అనారోగ్య కారణాల వల్ల అక్కడికి వెళ్ళినప్పుడు సో అతను మళ్ళీ రిటర్న్ వచ్చినప్పటికీ కూడా బెంచ్కే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఓపెనింగ్ ఎవరు దిగుతారు అంటే సంజు శాంసన్ అలాగే అభిషేక్ శర్మ. 1 డౌన్లో ఇషాన్ కిషన్ వస్తాడు. సో ఇషాన్ కిషన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా జింబాబ్వేతో ఆడినటువంటి మ్యాచ్లో టీమిండియా అంత భారీ స్కోరు సాధించింది అంటే ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారని చెప్పాలి. సో హార్దిక్ పాండ్యా చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నాడు ఆ మ్యాచ్లో. సో 56 కొట్టాడు, 52 పరుగులు ఏమో చేశాడు. అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది. 200+ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. తిలక్ వర్మ అయితే ఇంకా 286 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ప్రతి ఒక్కరు కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన అయితే కనబరిచారు జింబాబ్వే. సో ఇదే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇటు వెస్టిండీస్ మీద జరగబోయేటటువంటి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదిక ఈ మ్యాచ్ జరగబోతుంది. వెస్టిండీస్పై ఇదే పర్ఫార్మెన్స్ చూపిస్తే తప్పకుండా టీమిండియా సెమీఫైనల్స్. సో సౌత్ ఆఫ్రికాతో పాటు సెమీఫైనల్స్కి వెళ్ళే జాబితాలో టీమిండియా చేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పాలి. సో బ్యాటింగ్ అయితే చాలా పటిష్టంగా ఉంది అని చెప్పేసి టీమిండియా అయితే చెప్పకనే చెప్పింది జింబాబ్వేతో ఆడినటువంటి మ్యాచ్లో. సో మరి బౌలింగ్ పరిస్థితి ఏంటి అంటే
బౌలింగ్ విషయంలోనే టీమిండియాకి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జింబాబ్వేతో 256 స్కోర్ కొట్టినప్పటికీ కూడా బౌలింగ్లో చాలా చెమటోడ్చినా కూడా కేవలం 4 వికెట్లు మాత్రమే తీసినటువంటి పరిస్థితి. సో అక్కడ హర్షదీప్ అయితే ఒక 3 వికెట్లు తీశాడు, ఇటు బూమ్రాకు 1 వికెట్ కూడా పడలేదు, శివన్ దుబే అయితే 2 ఓవర్లు వేసే దాదాపు భారీగా పరుగులు అయితే సమర్పించుకున్నటువంటి పరిస్థితి. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అనుకున్న రీతిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదు, అతని నుంచి వికెట్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. అలాగే అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. సో అక్షర్ పటేల్ బ్యాక్ ఇన్ టు టీమ్, అంటే ఇతను సెమీఫైనల్లో వెళ్ళాలి అంటే అక్షర్ పటేల్ కూడా ఉండాలి, అతని పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. మరి ఇప్పటి వరకు హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే మాత్రము ఇప్పటి వరకు T20 మ్యాచెస్లో మొత్తం కూడా 30 సార్లు వెస్టిండీస్ అలాగే టీమిండియా తలపడ్డాయి. దీనిలో 19 టైమ్స్ 19 సార్లు కూడా టీమిండియానే విజయకేతనం ఎగిరేసింది. అంటే మెజారిటీ విజయాలన్నీ కూడా టీమిండియాకు ఉన్నాయి, ఒకటి మాత్రం ఫలితం తేలేదు. మిగిలిన 10 మ్యాచెస్ అయితే ఇటు వెస్టిండీస్ గెలిచింది. ఇక T20 వరల్డ్ కప్కి సంబంధించి చూసుకుంటే 4 సార్లు టీమిండియా వెస్టిండీస్ మధ్య మ్యాచెస్ జరిగినాయి. సో ఈ మ్యాచెస్లో 4 సార్లలో 3 సార్లు వెస్టిండీసే జైత్రయాత్ర కొనసాగింది. సో వెస్టిండీసే 3 సార్లు గెలిచింది, ఒక్కసారి మాత్రమే ఇటు టీమిండియా అయితే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా మ్యాచెస్ చూసుకుంటే 30 మ్యాచెస్లో టీమిండియా వరల్డ్ కప్ కాకుండా ఓవరాల్ T20స్లో చూసుకుంటే టీమిండియా ఆధిపత్యం చెలాయించినప్పటికీ కూడా ఇటు T20 వరల్డ్ కప్లో చూసుకుంటే మాత్రము వెస్టిండీస్ పై చేయి ఉంది. సో వెస్టిండీస్ని ఏ మాత్రము కూడా సో ఈజీగా తీసుకోవడానికి అస్సలు అవకాశమే లేదని చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం, వెస్టిండీస్ చాలా ఘోరమైన బ్యాట్స్మెన్స్ ఉన్నారు అందులో. సో షెఫర్డ్ అయితేనేమి, అలాగే రూదర్ఫర్డ్ అయితేనేమి, అలాగే హిట్మేయర్ అయితేనేమి, పవెల్ అయితేనేమి, అలాగే ఆయన కెప్టెన్ వెస్టిండీస్ కెప్టెన్ అయితేనేమి, అందులో ప్లేయింగ్ 11లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా చివరి ఆటగాడి వరకు, చివరి ప్లేయర్ వరకు కూడా వెస్టిండీస్లో బ్యాటింగ్ చేయగల కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. సో వెస్టిండీస్ పైగా ఐపీఎల్ ఆడినటువంటి అనుభవం వాళ్ళకి ఇండియన్ పిచ్చెస్ మీద ఉంది కాబట్టి ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్లోనే చాలాసార్లు ఆడినటువంటి అనుభవం ఉంది హిట్మేయర్కి కూడా, అలాగే వెస్టిండీస్ ప్లేయర్స్కి కూడా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఐపీఎల్స్లో ఆడినటువంటి అనుభవం ఇక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి వెస్టిండీస్ ఆటగాళ్ళని ఏమాత్రము కూడా ఈజీగా తీసుకోవడానికి లేదు. కాబట్టి చాలా తక్కువ టైంలో పవర్ ప్లేలోనే, చాలా తక్కువ టైంలోనే, తక్కువ ఓవర్ల వ్యవధిలోనే వాళ్ళ వికెట్స్ తీస్తే టీమిండియాకి అదొక అడ్వాంటేజ్గా మారుతుందని చెప్పాలి. సో వెస్టిండీస్ ఇటు టీమిండియా ఆడబోయేటటువంటి ఈ మ్యాచ్లో పిచ్ గురించి చూసుకుంటే మాత్రము ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇప్పటికే సౌరవ్ గంగూలీ కూడా ఆ పిచ్ని పరిశీలించారు క్యూరేటర్తో కలిసి. సో పిచ్ అయితే మ్యాక్సిమం బ్యాటింగ్కి అనుకూలంగా ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. సో 200+ ఒకవేళ ఇండియా బ్యాటింగ్ చేస్తే టాస్ గెలిచి మాత్రము 240+ స్కోర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అవతల ఉన్నటువంటి అపోజిషన్ వెస్టిండీస్ని ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా ఈజీగా తీసుకోవడానికి లేదు. వాళ్ళలో 11th బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడగలవంటి నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. సో వెస్టిండీస్ని ఏమాత్రం ఈజీగా తీసుకోకూడదు కాబట్టి 240+ స్కోర్ చేస్తేనే టీమిండియాకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్ తీసుకుంటే మాత్రము 180, 190 లోపే, 170 లోపే వెస్టిండీస్ని అలౌట్ చేస్తే, కట్టడి చేస్తే మాత్రము ఇండియా గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా రేపు జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ అలాగే బ్యాక్ ఇన్ ఫామ్, సో ఆ తర్వాత తిలక్ వర్మ, మన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఏమాత్రము కూడా వాళ్ళకి సో బెనుకు లేకుండా, అదురు లేకుండా ఆడినటువంటి సిచ్యువేషన్ మనం జింబాబ్వే మ్యాచ్ అప్పుడు చూసాము. కాబట్టి బ్యాటింగ్ విషయంలో ఏ మాత్రము కూడా టీమిండియాకి వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. సో బ్యాటింగ్లో అయితే మంచిగానే ఉంది. సో బౌలింగ్లోనే కాస్త రావాల్సిన అవసరం ఉంది. సో బౌలింగ్లో మంచి వికెట్లు తీయగలిగితే మాత్రము టీమిండియా తప్పకుండా సెమీఫైనల్స్కి వెళ్తుంది. సో వెస్టిండీస్ కూడా అదే రీతిలో ఉంది కాబట్టి పోటాపోటీగా జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో సో హాట్ ఫేవరెట్ ఎవరంటే టీమిండియా అనే చెప్పాలి. కానీ వెస్టిండీస్ని ఏమాత్రం కూడా తక్కువగా తీసుకోవడానికి లేదు. సో హోరాహోరీగా జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో డూ ఆర్ డై మ్యాచ్లో అయితే టీమిండియా గెలిస్తేనే సెమీఫైనల్స్ అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఇంకా ఇంతకుముందు మన నెట్ రన్ రేట్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు నెట్ రన్ రేట్ ఏం అవసరం లేదు. ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రమే సెమీఫైనల్స్కి వెళ్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ ఉంది. సో పాకిస్తాన్ శ్రీలంక మ్యాచెస్లో ఒకవేళ సేమ్ పాయింట్స్ వచ్చి పాకిస్తాన్ ఎక్కువ రన్ రేట్తో గెలిస్తే మాత్రము సో గ్రూప్ బిలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ ప్లేస్న ఇంగ్లాండ్తో సరసన పాకిస్తాన్ టీం కూడా చేరుతుంది.
సో ఒకవేళ పాకిస్తాన్ టీం అక్కడికి చేరితే మన ఇండియా ఒకవేళ సెమీఫైనల్స్లో పాకిస్తాన్తో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఎలా అంటే ఇవాళ జరగబోయేటట్టు ఏదైతే వెస్టిండీస్తో జరగబోయేటటువంటి మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్లో ఎక్కువ నెట్ రన్ రేట్తో గెలిస్తే టాప్ 1 ప్లేస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా 2 మ్యాచెస్ గెలిచి 4 పాయింట్లతో ఉంది. సో సౌత్ ఆఫ్రికాని బీట్ చేసి ఎక్కువ నెట్ రన్ రేట్ తీసుకొని వస్తే టాప్ ప్లేస్లో ఉంటుంది. టాప్ ప్లేస్లో ఉన్నటువంటి టీం అలాగే గ్రూప్ బిలో ఉన్నటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి టీము ఆడుతుంటాయి కాబట్టి సెమీఫైనల్స్లో ఒకవేళ పాకిస్తాన్ సెమీఫైనల్స్కి వెళ్తే సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి పాకిస్తాన్కి. ఒకవేళ పాకిస్తాన్ లక్ కలిసి వచ్చి ఎక్కువ నెట్ రన్ రేట్ సాధించి ఒకవేళ సెమీఫైనల్స్కి పాకిస్తాన్ వెళితే తప్పకుండా అక్కడ ఇంగ్లాండ్ ఆల్రెడీ క్వాలిఫై అయింది. సో సెమీఫైనల్స్కి ఒకవేళ పాకిస్తాన్ వెళ్ళి ఇక్కడ ఎక్కువ నెట్ రన్ రేట్తోని టీమిండియా టాప్ ప్లేస్లోకి వెళ్తే పాకిస్తాన్ని మళ్ళీ టీమిండియాని సెమీఫైనల్స్లో చూసే అవకాశం మరోసారి మనకు లభిస్తుంది. సో ఇది చాలా గణాంకాలతో క్యాల్కులేషన్స్తో కూడుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒకవేళ అలా జరిగితే మాత్రము మరోసారి సెమీఫైనల్స్లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా తలపడతాయి. సో ఏదేమైనప్పటికీ కూడా టీమిండియా హాట్ ఫేవరెట్గా అయితే బరిలోకి దిగుతుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. డూ ఆర్ డై మ్యాచ్లో తప్పకుండా విజయం అయితే సాధించాల్సిందే, వేరే ఆప్షనే లేదు. సో వెస్టిండీస్తో తలపడే ఈ మ్యాచ్లో మరి టీమిండియా గెలుస్తుందా లేదా అనేది మాత్రము మరికొన్ని గంటల్లో తేలుతుంది.